చనిపోయిన వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారా? మీ ఇంట్లో గర్భవతులు ఉన్నారు, మీ ఇంట్లో పెళ్ళైన పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. అప్పుడు మీ బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి మీరు వెళ్తారా? చెప్పాలి. వెళ్ళరు కదా, వెళ్ళరు. ఎందుకంటే దాన్ని ఒక అశుభంగా మనం ఎంచుతాం. అదొక మంచి కార్యం కాదు. చనిపోయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన ఇంట్లో పిల్లకి పెళ్ళయింది, మన ఇంట్లో గర్భవతి ఉంది కాబట్టి మనము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. యేసయ్య చనిపోయాడు. చనిపోయింది శుభం ఎట్లా అవుతుంది? చనిపోయింది అశుభము కదా, అక్కడికి మనం వెళ్ళకూడదు కదా. దాన్ని మనం మంచి అంటామా? ఎవరు చనిపోయినా అదేమో కానీ యేసయ్య చనిపోవడము మనకి మంచి. హల్లెలూయా. యేసయ్య మన కొరకు మరణించాడు కాబట్టే ఈరోజు ఈ స్థలంలో నువ్వు నేను నిలుచున్నాము. హల్లెలూయా. ఆయన మరణించాడు కాబట్టే ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకి దక్కింది. హల్లెలూయా. లోకంలో ఎవరు చనిపోయినా ఏమో తెలియదు కానీ యేసయ్య చనిపోవడము మనకి మంచి. హల్లెలూయా. ఈ శుభ శుక్రవారాన్ని దేవుడు మనకి దయచేసినందుకు హల్లెలూయా. ఆయన 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. 30 ఏండ్లు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? సేవా పరిచర్యలు ఆయన ముందుకు సాగాడు. ఆ తర్వాత మన కొరకు ఆయన ఏమయ్యాడు? బలి అయ్యాడు. చాలా శిక్షలు ఉంటాయి మరణానికి, చాలా శిక్షలు అమల్లో ఉంటాయి. ఎవరైనా ఒక ఘోరమైన కార్యం చేశారనుకో ఉరి తీయచ్చు, అవునా? ఉరి తీయచ్చు, లేదంటే తల నరికేయచ్చు. ఇలాంటి ఆచారం అప్పుడు ఉండేవి. కానీ ఇవేంటంటే ఉరి తీయడం అంటే ఎంతసేపు పడుతుంది? ఆ తాడు అనేది మెడకి టైట్ అయిపోతానే చనిపోతారు. అప్పుడు బాధ ఆ కొద్ది నిమిషాలు మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఒకవేళ తల ఖండించినట్లయితే, ఎప్పుడైతే ఆ తలను ఇట్లా ఖండిస్తారో ఆ సమయంలోనే వాళ్ళకి నొప్పి ఉంటుంది. కానీ సిలువ యాగం అనేది అన్నిటికన్నా ఘోరమైన శిక్ష. అది పెద్ద పెద్ద బందిపోటు దొంగలకి, నరహత్య చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద తప్పిదాలు చేసే వాళ్ళకి వేసే శిక్ష సిలువ శిక్ష. అలాంటిది ఎవరికి వేశారండి? యేసయ్య. యేసయ్య ఏ తప్పిదమన్నా చేశాడా? ఎవరినైనా హత్య చేశాడా? ఏదైనా తప్పిదం చేశాడా? కానీ ఆయనకి ఆ సిలువ శిక్ష విధించారు. ఎన్నో రకాల ఘోరమైన హత్యలు ఉన్నప్పటికీ కూడా మన యేసయ్యకి సిలువ శిక్ష. ఏ తప్పిదము చేయలేని నా యేసయ్య మనందరి కొరకు సిలువలో బలి అయ్యాడు. సిలువలో ఉన్న వాళ్ళంట 40 గంటలు వారంతట వాళ్ళు, ఎవ్వరు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సిలువ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళను ఒక కొయ్యకి కట్టేసి ఒక కొండ ప్రాంతంలో, ఎత్తైన ప్రాంతంలో వాళ్ళని పెడతారంట. వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళకూడదంట. వారంతటి వాళ్ళే చనిపోయి ఆకాశ పక్షులు వచ్చి వాళ్ళని తినేస్తాయి. ఇంత ఘోరమైన శిక్ష మన యేసయ్య అనుభవించాడు. కేవలము నువ్వు నేను. హల్లెలూయా. మనము ఆ గోల్కొతా కొండకి రాళ్ళల్లో పడుతూ లేస్తూ ఆయన వెళ్తూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడు దారి పొడవునా రక్తం పడిపోతాడు. ఒక్కోసారి ఆయన పడిపోయినప్పుడు ఆయన మీద సిలువ పడిపోతుంది. ఆ సిలువ బరువు ఎంతో తెలుసా మీకు? 136 కేజీలు. 136 కేజీలు. మనం అక్కడి నుంచి ఇక్కడికి ఒక బియ్యం మూట మోసుకుని వస్తేనే మనం ఎంత ఆయాసపడిపోతామండి, ఎంత ఆయాసపడిపోతాము. అలాంటిది యేసయ్య ఒక్కడే మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన అంత బరువును మోస్తాడు. ఉంటుంది కదా, ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ కూడా ఆయన అక్కడి నుంచి గోల్కొతా కొండ వరకు వచ్చినప్పటికీ కూడా ఏ సమయంలో ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అంత మౌనంగా ఉన్నాడు. కారణము మనం. ఆయన్ని 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని? 39. ఒక మొద్దు ఉంటుంది, ఇంత మొద్దు ఉంటుంది. ఆ మొద్దు మీద చేతులు ఇలా పెట్టి
కట్టేసి వీపు మీద ఎన్ని కొరడా దెబ్బలు? 39. ఒక చెక్క పిడి ఉంటుందంట. ఆ కొరడాకి ఏముంటుంది? చెక్క పిడి. దానికి 4 తాళ్ళు వేలాడతాయి. కింద ఎముకల్లాంటి ములుకులు, ఏమంటారు మీరు ములుకుల్ని? శీలలు 4 వేలాడు ఉంటాయి. దాని కింద లోహపు గుండ్లు ఉంటాయి. దానితో ఒక దెబ్బ వేస్తే అక్కడ ఇంత కండ పీక్కుని వస్తుంది. ఒక్క దెబ్బ వేస్తేనే ఇంత కండ పీక్కుని వస్తుంది. అలాంటి ఎన్ని దెబ్బలండి? అలాంటి ఎన్ని దెబ్బలు? ఎంత కండ వచ్చేసింటుంది, ఎంత రక్తం గారింటుంది. ఆయన నోరు తెరిచాడా? అలాంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. యేసయ్య సిలువ త్యాగం ఓన్లీ ఒకటి సినిమా తీశారు, ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ఇంగ్లీష్లో ఉంటుంది. అందులో ఒక ఆయన్ని నటించమని అడుగుతారు. ఆయన పేరు క్యావిజల్. ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఇది చెప్పాను కదా, ఒక మొద్దుకు కట్టేసి 39 కొరడా దెబ్బలు కొడతారు కదా, దాని స్థానంలో ఆయన వీపుకి ఒక షీట్ అతికిస్తారంట. అర్థమవుతుందా? ఒక షీట్ అతికిస్తారు. ఆ 39 కొరడా దెబ్బలు సిలువ యాత్రలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా ఆ సినిమాలో మనకి ఏం చేయాలి? చూపించాలి. ఆయన కొట్టేటప్పుడు సైనికులు ఎలా కొట్టారో తెలియదు, కానీ వాళ్ళు కొట్టినప్పుడు ఆ మెటల్ షీట్ అనేది పక్కకు వచ్చేసింది. ఆ షీట్ అనేది శరీరం నుంచి పక్కకు వచ్చింది. వాళ్ళు కొట్టినప్పుడు ఆ దెబ్బ వెళ్ళడం అని వీపు మీదే పడింది. ఇంత కండ పీక్కొచ్చేసింది. ఆయన ఒక అన్యుడు, ఆయన దేవుని తెలుసుకోలేదు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్ని కుట్లు పడ్డాయి తెలుసా? 16 కుట్లు పడ్డాయి. ఎన్ని కుట్లు? కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనకి ఏదైనా దెబ్బ తగిలి ఒక 2-3 కుట్లు పడితేనే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాము దానికోసము. ఆయన డైరెక్ట్ని పిలిచాడంట క్యావిజల్. అయ్యా, నేను ఒక్క దెబ్బే తట్టుకోలేకపోయానే, ఒక్క దెబ్బకే నేను ఇంత విలవెల్లాడుతున్నానే. నా యేసయ్య అన్ని దెబ్బలు ఎలా తిన్నాడయ్యా, నేను ఇప్పుడే నా యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానని అక్కడికక్కడే దేవుడు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా. అలాంటి కొరడా దెబ్బలు యేసయ్య మన కోసం తిన్నాడు. ఆ ప్రయాణం అంతా ఎంతో అలసిపోయాడు, ఒంట్లో చుక్క లేదు. గెత్సెమనే తోటలో ముందు రోజు రాత్రి ప్రార్థన చేశాడు భారంతో. అప్పుడు చెమటంతా రక్తపు బిందువులలే కారింది. అక్కడి నుంచి ఆయన సిలువకి ఎక్కే వరకు మధ్యాహ్నం 3 గంటలు అయ్యేంత వరకు ఆయనకి ఆహారము లేదు, తిండి లేదు, ఏమీ లేదు. అలసిపోయాడు, ఒక ముద్దలా అయిపోయాడు. కీర్తనలు ఉంటుంది కదా, ఎముకలు స్థానం తప్పిపోయాయి, నా నాలుక నా దవడను అంటుకుపోయింది. ఇంత కష్టం మన కొరకు ఆయన భరించాడు. మనకి తెలుస్తుంది ఆయన ప్రేమ. మనం అర్థం చేసుకుంటున్నామా? నా కోసమే కదా నా యేసయ్య ఎంత కష్టము, నా కోసమే కదా రక్తపు ముద్దలు అయిపోయాడు, నా కోసమే కదా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించాడని మనం ఒక్కసారన్నా యేసయ్య ప్రేమను అర్థం చేసుకుంటున్నామా? ఒక్క దెబ్బ తగిలితేనే ఇంత కండ ఊడొస్తుంది. అలాంటిది ఆయనకి 39 దెబ్బలు. మనకి ఏదైనా కష్టం వస్తే మన మన దగ్గర ఉండాలని కోరుకుంటామా లేదా? నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, నా వాళ్ళంటూ నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఆయన దగ్గర ఒక్కరు కూడా లేరండి, ఒక్కరు కూడా లేరు. శిష్యులు అన్నారు, అయ్యా నీ దగ్గరికి మరణం రావాలంటే మమ్మల్ని దాటుకుని రావాలయ్యా అన్నారు శిష్యులు. కానీ ఆయన సిలువ యాగంలో ఒక్క శిష్యుడన్నా ఉన్నాడండి? ఒక్క శిష్యుడన్నా ఉన్నాడా? యోసేపుకు మరియకి యేసయ్య తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ కూడా ఏ సహోదరి కానీ సహోదరుడు కానీ యేసయ్య దగ్గర లేరు. ఎంత బాధ! ఈ శారీరకంగా ఒక బాధ అనుభవిస్తుంటే మానసికంగా ఆయనకి ఇంకెంత లోపల ఇంకెంత బాధ ఉంది. అదంతా ఆయన అనుభవిస్తున్నాడు. కేవలం ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. ఆ సిలువ త్యాగాన్ని మనం ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, దారి పొడవున రక్తం మొయ్యలేక కింద పడిపోతాడు. ఆయన ఎత్తి మళ్ళీ సిలువ మీద పెడతారు. ఒక్కోసారి ఆ సిలువ మీద పడిపోతుంది, ఆ చెక్క
ఆ చెక్క బాగుంటుందా? ఎన్ని గతుకులు ఉందో, దానికి ఎన్ని ముళ్ళులు ఉన్నాయో అన్నీ గుచ్చుకున్నాయి. మళ్ళీ అంటారు కదా సైనికులు, నువ్వు యూదులు రాజు కదా, నీ కిరీటం కావద్దా అని తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని రెల్లుతో కొట్టినప్పుడు ఆ ముళ్ళ కిరీటం లోపలికి ఏమైపోయింది? గుచ్చుకుపోయింది. అప్పుడు నొప్పి. అయినను ఇన్ని బాధల్లో కూడా దేవుడు మన కొరకు 7 మాటలు పలికాడు. ఇంత కష్టములున్నా, ఇంత శ్రమలున్నా, కాసేపు అయితే నేను మరణిస్తే ఆయనకి తెలుసు ఆయన మరణము, అయినా కానీ మన కొరకు ఆయన సిలువలో ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు. ఆ 7 మాటల్లో నేను మొదటి మాట ఈ సమయంలో మీకు వివరిస్తాను. మొదటి మాట ఎవరికి ఎంతమందికి తెలుసు చెప్పండి? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము. చదువుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం అందరూ చదవాలి. ఎవరికైతే చదవచ్చో వాళ్ళందరూ కలిసి చదవాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అందరం కలిసి చదువుకుందామా? యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎవరిని? మనల్ని. ఆయన 7 మాటల్లో మొదటి మాట ప్రార్థనతో ప్రారంభిస్తాడు, చివరి మాట ప్రార్థనతో ముగిస్తాడు. 7 మాటల్లో మొదటి మాట ప్రార్థనే, చివరి మాట ప్రార్థనే. ఇంత కష్టంలో కూడా ఆయన మనల్ని మర్చిపోలేదు. మొదటి 3 మాటలు మనల్ని ఉద్దేశించి ఆయన పలుకుతాడు. 7 మాటలు మన కొరకే, కానీ మొదటి 3 మాటలు మన కొరకు మరి ముఖ్యంగా ఆయన పలుకుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా. ఏం చేశారు వాళ్ళు? ముళ్ళ కిరీటం పెట్టారు, కొట్టారు, ఆయన అపహసించారు, ఆయన దూషించారు, ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి పంచుకున్నారు. అయినను కూడా వీరిని క్షమించయ్యా. యేసయ్య పలికిన చివరి మాటలు ఇవి. యేసయ్య పలికిన చివరి మాటలు. మన ఇంట్లో ఎవరైనా మరణ పడకల మీద ఉన్నారనుకో, వినాలి జాగ్రత్తగా పురుషులారా. ఎవరైనా మరణ పడకల మీద ఉన్నారనుకో, వాళ్ళు కొన్ని చివరి మాటలు మాట్లాడతారు. ఇంకొద్దిసేపట్లో చనిపోతారు అనగా చివరి మాట. అవి కొంతమంది ఏం చేస్తారంటే గుర్తుగా రికార్డ్ చేసుకుంటారు. ఎవరైనా? ఇప్పటి కాలంలో అది కాదు, కానీ నేను అక్కడ బంగారం పెట్టాను, ఇక్కడ ఇది పెట్టాను, ఇక్కడ నా ఆస్తి ఉందంటే అది మాత్రం బాగా వింటాం మనం. కానీ కొంతమంది ఉంటారు, మా అమ్మ, మా నాన్న, మా అవ్వ, మా తాత చనిపోతూ చివరిగా నాకు ఈ మాటలు చెప్పారని చెప్పి కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. యేసయ్య కూడా చివరిగా మన కోరికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా వీరిని క్షమించు, అయ్యా వీరిని క్షమించు. మనం ఒకరిని క్షమించగలమా? ఏదైనా తప్పిదం చేసింటే, ఒకరు ఏదైనా తప్పిదం చేశారు నీ పట్ల, వాళ్ళు నువ్వు క్షమించగలుగుతావా? క్షమించే మనసు నీకుందా? కానీ నా యేసయ్య క్షమించమని చెప్తున్నాడు. నా యేసయ్య ఏం చెప్తున్నాడు? క్షమించండి. వాళ్ళు ఎంత తప్పుదం చేసినా, వాళ్ళు నిన్ను ఎంత హింసించినా, నీ ముఖము మీద ఉమ్ము వేసినా కానీ వాళ్ళు నువ్వేం చేయాలి? క్షమించాలి. అదే చెప్పాడు యేసయ్య, అదే చేశాడు. ఏం చెప్పాడు? క్షమించమన్నాడు. యేసయ్య అదే చేశాడు. కొంతమంది మాటలు మాట్లాడతారు కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. చెప్పేవాళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయరు. కొంతమంది ఉంటారు కదా, ప్రమాణం చేస్తారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం. కానీ వాళ్ళు ఎక్కిన తర్వాత కూర్చి చేస్తారా? కొంతమంది మన మందిరంలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. January 1st ఏం చేస్తారు? చెప్పాలి తొందరగా, నాకు 1/2 hour టైం, ఎక్కువ కాదు. తీర్మానాలు చేస్తారు, వాటిని మీరు ఆచరణలో పెడతారా? బాగా ఒప్పుకున్నారు, పెట్టము, అంతే కదా. కానీ యేసయ్య చెప్పిందే చేశాడు. ఏం చెప్పాడు? మీరు అందరిని ఏం చేయాలి?
క్షమించాలని చెప్పాడు. అందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? క్షమించాడు. మనం దారిని పోతూ ఎవరైనా మనల్ని చూసి పొరపాటున పక్కన ఉమ్మేశారనుకో, వాళ్ళు మనల్ని ఉద్దేశించి వేయరు, వాళ్ళకి ఏందో వచ్చి ఊస్తారు. కానీ మనమేమనుకుంటాం, వీళ్ళు నన్ను చూసే ఉమ్మేశారు. కానీ యేసయ్య అలానట్లేదు. వాళ్ళు ఉమ్మేసినా నువ్వేం చేసుకో? తుడుచుకో. వాళ్ళు ఉమ్మేసినా నువ్వేం చేసుకో? తుడుచుకో. మహాత్మా గాంధీ ఎంతమందికి తెలుసు? తెలీదా గాంధీ తాత? మీరు పనికి వెళ్ళినప్పుడు ఇస్తారు చూడండి నోటు, దాని మీద ఉంటాడు కదా, ఉంటాడా లేదా? ఆయన యేసయ్య సిద్ధాంతమే పాటిస్తాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప. అహింస. మన స్వాతంత్ర ఉద్యమం అంతా కూడా ఆయన శాంతిగా కొనసాగించాడు. కారణం ఆయన యేసయ్యని ఫాలో అయ్యాడు. యేసయ్య చెప్పిన మాటలన్నీ గాంధీ తాత గారు అనుసరించారు. ఈరోజు ఈ మాట నుంచి నేను 3 విషయాలు మీకు చెప్తా. మన మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి అందరూ? అస్సలు నాకు వినిపించలేదు. ఉపవాసం ఉండొచ్చారా? 3 దాకా ఉండాలని కొంచెం పక్కన ఉంటుంది. ఎంతవరకు ఉండాలి? 3 దాకా ఉండాలి. అయ్యో జ్యూస్ ఇస్తాడు కానీ ఎంతసేపు ఉంటుంది అది అని కొంచెం పక్కన వేసి వచ్చారా? ఈ పక్కన ఉపవాసం ఉండొచ్చారా? ఉపవాసం ఉన్నప్పుడు శరీరము బలహీనమే కానీ ఆత్మ బలంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఆత్మలో బలవంతులము. హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట గట్టిగా చెప్పాలి. మరొకసారి పురుషులు చెప్తారు, చెప్పండి. మీ బదులు అయ్యే వాయిస్ వినిపిస్తుంది, మీది వినిపించట్లేదు వెనకాల. నాన్న గట్టి చెప్పాలి, చెప్పండి. అసలు తెలుసా మొదటి మాట? మరి చెప్పాలి. తండ్రి తండ్రి తండ్రి. అస్సలు వినిపించట్లేదు. మా స్త్రీలు చూసారు ఎంత గట్టి చెప్పారో, టాప్లు వేసినట్టు చెప్తారు వాళ్ళు. తొందర చెప్పండి, గట్టి చెప్పండి, నాకు టైం లేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇప్పుడు పురుషులు చెప్తారు, వినండి బాగా, చెప్పండి. హల్లెలూయా. స్త్రీలు చెప్పండి ఇప్పుడు గట్టిగా చెప్పండి అమ్మా. మనం హల్లెలూయా. మనం దేవుళ్ళ శక్తి. మీ నోర్లు ఎలా తెరవాలని ప్రతి ఆదివారం ఈ మాట నేను చెప్తానే ఉంటా. మా నోర్లు ఎలా తెరవాలి? ఎలా తెరవాలి నాన్న? చిన్నోడు ఎలా తెరవాలి? బాగుగా తెరవాలి. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే, యేసయ్య ఏదైతే బోధించాడో అదే ఆచరించాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య ఏమైతే బోధించాడో అదే ఆచరించాడు. యేసయ్య ఏదైతే బోధించాడో అదే ఆచరించాడు. మళ్ళీ చెప్పాలి, యేసయ్య ఏదైతే బోధించాడో అదే ఆచరించాడు. బైబిల్ గ్రంథాన్ని తెచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదివి వినిపించండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. యేసయ్య ఏదైతే చెప్పాడో అదే ఏం చేశాడు? ఆచరించాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఇప్పుడు చదివినవి. యేసయ్య ఏం చెప్పాడు? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు కుమార్తెలై ఉండునట్లు మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ఏం చేయాలంట? గట్టిగా హుషారుగా ఉండాలి. ఏం చేయాలంట? ఈ మాట ఎవరు చెప్పారు? యేసయ్య అది ఆచరించాడా లేదా? యేసయ్యని సిలువలో అందరూ హింసించారా లేదా? అందరూ కొట్టారా లేదా? పిడిగుద్దులు గుద్దారా లేదా? ముఖం మీద ఉమ్మేశారా లేదా? వాళ్ళని యేసయ్య ఏం చేశాడు?
ఏం చేశాడు? యేసయ్య ఏదైతే మత్తయి సువార్తలో చెప్పాడో అది సిలువకి ఎక్కినప్పుడు అది యేసయ్య ఏం చేశాడు? ఆచరించాడు. మీరు చెప్తున్నారు, అవి ఆచరిస్తున్నారా? ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, వాటిని నెరవేరుస్తున్నారా? ప్రతి ఆదివారం మేము మందిరానికి వచ్చేస్తాం, ప్రతి ప్రార్థనలో మేము ఉంటాము, మేము అంగలారుస్తాం, మేము మొరపెడతాం, మందిరం కట్టబడాలని ప్రతిరోజు ఉపవాసం, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటామని చెప్పారు. చేస్తున్నారా? మీరు చెప్పేవారిగా ఉన్నారా? చేసేవారిగా ఉన్నారా? చెప్పాలి. మీరు చెప్పేవారిగా ఉన్నారా? చేసేవారిగా ఉన్నారా? మా వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని మీరు చూడద్దు. వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళతో మనకి పని లేదు. మీరు చెప్పేవారిగా ఉన్నారా? చేసేవారిగా ఉన్నారా? దేవుని కుమారులు కుమార్తెలు అనబడాలంటే మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని హింసించి వారి కొరకు, మిమ్మల్ని తిట్టిన వారి కొరకు, మిమ్మల్ని దూషించిన వారి కొరకు, మిమ్మల్ని అపహసించిన వారి కొరకు మరి చేస్తున్నారా? తొందరగా చెప్పండి. యేసయ్య చెప్పాడు, దాన్ని ఆచరించాడు. నువ్వు చెప్పావు, కానీ నువ్వెందుకు ఆచరించట్లేదు? మీరు అలా ఆచరిస్తేనే పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు, లేదంటే మనము కుమారులు కుమార్తెలము అనబడము. మనం ఎప్పుడు చెప్పాలి, దాన్ని చెయ్యాలి. ఏదైతే నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తావో దాన్ని నువ్వు ఆచరించాలి. నువ్వు జనవరి 1వ తారీఖుని, డిసెంబర్ 31వ తారీఖుని నువ్వేవైతే తీర్మానాలు చెప్తావో వాటిని నువ్వేం చేయాలి. ఆ సంవత్సరం అంత కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో కలిమో లేమో నేను చెప్పాను, నేను దాన్ని చేస్తాను. యేసయ్య ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించాడు. మనల్ని హింసించిన వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. లేనిచో మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. చెప్పాను ఒకసారి, ఒక దైవచండంట మన అహికం అయ్యగారికి లాగా ఆ అయ్యగారికి ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఆ అయ్యగారికి ఒక పెద్ద ఆమంటే పడదు. ఆ పెద్ద ఆమంటే అయ్యగారికి ఏముంది? కోపం. ఆ పాస్టర్ గారికి ఏముంది? కోపం ఉంది. ఆమె వస్తే ప్రార్థన చేయడంట, అందరితో ధారాళంగా మాట్లాడతాడంట. కానీ పాప మా పెద్ద ఆమె వచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతాడంట. ఆమెం తప్పిదం చేసిందో, ఆమెం కోపం తెప్పించిందో తెలియదు. ఇంక ఈయన ప్రార్థన చేయకపోయేసరికి అందరికీ చెప్తుందంట ఆమె. ఏమని? అయ్య నాకు ప్రార్థన చేయడు, నేను వెళ్తాను, అయ్య లేచి వెళ్ళిపోతాడు అని చెప్పి ఈమె అంతటి ఈమె ప్రచారం చేసుకుంటుంది. అయ్యగారు ఆ మట్ట ఈ మిట్ట అని అయ్యగారు చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు, సమాధానము లేదు. ఆ పెద్ద అమ్మ కొరకు అయ్యగారు ఏం చేయట్లేదు, ప్రార్థన చేయడు. ఒకానొక రోజు రాత్రి కాలంలో అయ్యగారు నిద్రపోతున్నారు. ఆయనకు ఒక దర్శనం వస్తుందంట. ఆయనకి ఒక దర్శనం. జాగ్రత్త వింటున్నారా? చెవిగలవాడు వింటున్నారు కదా? అయ్యగారికి ఏమొస్తుంది? ఆ దర్శనంలోనంట అయ్యగారు పరలోకం వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకం. ఆ గేట్ దాకా వెళ్ళారంట. కానీ లోపలికి ఎంట్రీ లేదు. ఎవరికి? అయ్యగారికి ఎంట్రీ లేదు. అప్పుడు అయ్యగారు, నేను లోపలికి రాకూడదా? నేను ఇంత ప్రార్థన చేస్తానే, ఇంత ఉపవాసం ఉంటానే, ఇంత ఆరాధన చేస్తానే, ఇంతగా బైబిల్ చదువుతానే, నీ కొరికి నా ఆత్మల్ని రక్షించాను కదా యేసయ్య, నేను ఎందుకు లోపలికి అని అడిగాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ సంఘంలో పలానా పెద్ద ఆమె ఉంది కదా, ఆమెకి నీకు మధ్య ఏమి లేదు. చెప్పాలి. ఆమెకి నీకు మధ్య ఏమి లేదు. ఆమె కొరకు నువ్వేం చేయట్లేదు, అందుకు నీకు పరలోకానికి లేదు. వీటి నుంచి నువ్వు ఇటే బయటిప్పు. ఇంకా ఆయన నిద్రపోయి లేచి ఉలిక్కి పడి లేచి చెమటలు పడి తుడుచుకుని అప్పటికప్పుడు ఆమెకు ఫోన్ చేసి, అమ్మా నన్ను క్షమించు అని అడిగాడంట. అమ్మా నన్ను క్షమించు. మీరు
హింసిస్తున్నారని, బాధ పెడుతున్నారని, వాళ్ళను తూలనగా మాట్లాడుతున్నారని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నువ్వు మానేసావే అనుకో, పరలోక రాజ్యాన్ని నీ అంతటి నువ్వే చేతులారా పోగొట్టుకుని. ఎంత భక్తి చేసినా సమాధానము, హింసించే వారి కొరకు ప్రార్థన లేకుంటే మనం పరలోకాన్ని మన చేతులారా మనమే పోగొట్టుకుంటాము. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? యేసయ్య ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి, అదే ఆశ్చర్యం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను గట్టిగా, నేను ఏదైతే పురుషులారా ఏదైతే తీర్మానం చేశానో దాన్ని చెప్తున్నావా నాన్న? నిన్నే చిన్నోడు చెప్తున్నావా? దాన్ని ఆచరణలో పెడతాను. నన్ను హింసించు వారి కొరకు, దూషించు వారి కొరకు, హేళన చేసిన వారి కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎవరి ముందు చెప్పారు? ఎవరితో చెప్పారు ఈ మాట? పెదరాయుడు. వెరీ గుడ్. ఎవరితో చెప్పారు? కాబట్టి దానిని మీరేం చేయాలి. హల్లెలూయా. ఏ మాట అయితే నువ్వు మందిరంలో దేవుని దాసునితో చెప్తావో అది ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు క్షమించమని ఎవరిని అడుగుతున్నాడు చెప్పాలి. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, తండ్రి కనుక వీరిని క్షమించమని. యేసయ్య ఎవరిని అడుగుతున్నాడు? యేసయ్య తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? సెకండ్ పాయింట్, క్షమించమని యేసయ్య తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? యేసయ్యకి శక్తి లేదా? యేసయ్యకి అధికారం లేదా? శిష్యుని ఇంట్లో ఉంటాడు ఒకసారి యేసయ్య. అప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి అత్తరేసి కన్నీళ్లతో ఆయన తల వెంట్రుకలతో తుడుస్తాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? అమ్మా, నీ విస్తారమైన పాపాలు అంటాయి. ఒక ఆయన పక్షవాయువుతో పడి ఉంటాడు. పైన ఇంటికప్పు తీసేసి కిందకి ఆయన్ని దించుతారు. అప్పుడు ఆయనతో ఏమంటాడు? అయ్యా, నీ పాపాలు క్షమించబడ్డా. మరి ఇంత శక్తి ఉన్న ఆయన, శాస్త్రులు పరిసర్యులు అడుగుతారు, క్షమించడానికి నువ్వెవరంటే, క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి మాత్రమే. కానీ సిలువలో ఏంటి? ఆయన తండ్రిని అడుగుతున్నాడు. భూమి మీద ఉన్నన్ని రోజులు అందరి పాపాలు ఏం చేశాడు? కానీ సిలువకి ఎక్కిన తర్వాత ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించు. ఎందుకు ఆయన ఆ సమయంలో తండ్రిని అడుగుతున్నాడు? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఆ సమయంలో యేసయ్య క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు? యేసయ్య ఇప్పుడు భూమి మీద ఉన్నాడా? ఆకాశానికి మధ్యన వేలాడుతా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఒక పాపి. మనందరి పాపాలు ఆయన మోస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పాపి, అతిక్రమము చేయు వారిలో ఒక్కనిగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు ఒక పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించాడు. కానీ ఈ సిలువకి ఎక్కినప్పుడు మనందరి పాపము ఎంత ఉంది? పోయలేనంత. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? పాపి. కాబట్టి ఆయనకి క్షమించే అధికారము లేదు. ఆయన క్షమించే అధికారము లేదు. కాబట్టి ఆ సిలువ మీద ఉన్నప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము. ఈ డౌట్ ఎవరికి రాలేదా? తండ్రిని అడిగాడు. ఎందుకంటే ఆయనకి అప్పుడు శక్తి, అధికారమే లేదు.
ఆయన ఒక పాప అయిపోయాడు. ఒకరి పాపం అయితే ఏమో అనుకోవచ్చు, భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలను కూడా ఆయన మోస్తా ఉన్నాడు. వీపు వెనక నెత్తి మీద ప్రతి చోట్ల ఆయన మన పాపాల నిమిత్తమే దెబ్బలు తింటున్నాడు. మన పాపాల నిమిత్తమే ఆయన మీద ఇంత బరువు పెట్టేస్తున్నారు. దానివల్ల ఆయనకి అధికారం లేదు. కాబట్టి ఆ సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమని? తండ్రి, గట్టిగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దీని గురించి యెషయా భక్తుడు ప్రవచనం చెప్తాడు. తీయండి అందరూ. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదివి వినిపించండి బిగ్గరగా. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడైను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా. ఆయన అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. మరణము నొందునట్లు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఏం చేశాడంట? ధారబోసాడు. దీని గురించి యెషయా భక్తుడు కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచనం చెప్పాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన సమాధానార్థమైన శిక్ష ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? అందుకుగాను యేసయ్యకి క్షమించే అధికారం ఆ సమయంలో లేదు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన క్షమించే అధికారం ఉంది. ఆయన చాలా మందిని క్షమించాడు. కానీ ఆయన ఇప్పుడు భూమి మీద లేదు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. కారణము నువ్వు నేను మాత్రమే. అందుకే ఇక్కడ పాట ఉంది, ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం. ఆ జనులు ఎవరు? మనమే. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? యేసయ్య ఏదైతే చెప్పాడో. రెండవది, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగును కనుక వీరిని క్షమించమని యేసయ్య ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకంటే యేసయ్యకి ఆ సమయంలో లేదు. కారణము, అధికారం లేదు. కారణం ఎవరు? చెప్పండి. నేనే. చెప్పండి, ఎవరు? నేనే. మూడో పాయింట్ ఏంటంటే, వీరేమి చేయుచున్నారో. వీరు అంటే ఎవరు? వెరీ గుడ్. వీరు అంటే ఎవరు? నువ్వు, నేను. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎంతమంది బాధ పెట్టారు చెప్పండి. మీకు తెలిసిన కొన్ని పేర్లు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎవరెవరు బాధ పెట్టారు? వీరు అని ఉంది కదా. ఆ వీరునే ఎవరు? పిలాతు, పేతురు, ఇస్కరియోతు యూదా. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. దొంగలు. వెనక నుంచి సమాధానం రావట్లేదు. సైనికులు, యూదా మతస్థులు. చెప్పాలి. ఇంతమంది శాస్త్రులు, పరిసర్యులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ యేసయ్యను ఏం చేశారు? బాధ పెట్టారు. వాళ్ళల్లో ఎవరున్నారు? నేను కూడా ఉన్నాను. చెప్పండి, ఎవరున్నారు? నేను కూడా ఉన్నాను. యేసయ్య అంటాడు కదా ఒకానొక చోట, నన్ను సిలువ వేసి వాళ్ళు ఒక్కసారే బాధ పెట్టారు, కానీ ఈ ప్రజలందరూ ప్రతిరోజు వీళ్ళు చేసే పనులను బట్టి నా చేతి గాయాల్లో వేలు పెట్టి మరీ ఆ బాధను ఏం చేస్తున్నారంట? ఎక్కువ చేస్తున్నారంట. పిలాతుకి అక్కడ అధికారం ఉందా లేదా? పిలాతుకి అధికారం ఉంది. అక్కడ తీర్పు చెప్పొచ్చు. ఆయనకి తెలుసు యేసయ్య పరిశుద్ధుడని. వాళ్ళ భార్య వచ్చి చెప్తాది, పిలాతు భార్య, అయ్యా ఆయన పరిశుద్ధుడని నిన్న రాత్రి నాకు కళ్ళొచ్చింది, నువ్వు ఆయన్ని చెయ్యొద్దు. ఏమి చెయ్యొద్దంటే పిలాతు ఏం చేశాడు తెలుసా? ఈ శిలువ మరణానికి నాకేం సంబంధం లేదని చెప్పి ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు.
యూదా ఆయన గురించి సాక్ష్యం చెప్పచ్చు, ఆయన పరిశుద్ధుడని. కానీ యూదా చెప్పాడా? 30 వెండి నాణేలకు అమ్ముడిపోయాడు. పేతురు చెప్పొచ్చు ఆయన పరిశుద్ధుడని, కానీ పేతురు చెప్పాడా? పరిగెత్తుకుపోయాడు. పారిపోయి ముమ్మారు చెప్తాడు, యేసయ్య ఎవరో నాకు తెలియదు. శాస్త్రులు, పరిసరులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసయ్యని దూషించారు. నువ్వు కూడా కొనక సమయంలో చెప్తావు, యేసయ్య నాకేం చేశాడు, యేసయ్య నన్ను ఎందులో లేవనెత్తాడని నువ్వు కూడా అంటావు. యేసయ్యని హింసించే వారిలో నువ్వు నేను కూడా ఉన్నాం. మనల్ని బట్టి యేసయ్య బాధపడుతున్నాడేమో. బాధపడకూడదు. వీరేమి చేయుచున్నారో ఆ వీరిలో ఈరోజు నువ్వు నేను కూడా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను బట్టి యేసయ్య సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? చెప్పాలి దీనికి సమాధానం. మనల్ని బట్టి యేసయ్య సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? నన్ను బట్టి, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నా యేసయ్య చాలా సంతోషిస్తున్నాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు లేరా? ఇంత సంఘంలో ఒక్కరు కూడా లేరా? ఎందుకంటే మేము పాపులు అమ్మ, మా పాపం అంతా యేసయ్య మోస్తున్నాడు ఈరోజు అని చెప్తున్నారా? మనల్ని బట్టి యేసయ్య సంతోషించాలి. నీ పరిచర్యను బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్న విధానమును బట్టి, అయ్యో వీళ్ళు నన్ను బాధ పెట్టలేదు, వీళ్ళు నా చేతి గాయాల్లో వేలు పెట్టి నన్ను బాధ పెట్టట్లేదు, వీళ్ళు నన్ను మనసారా ఆరాధన చేస్తున్నారని నీ కొరకు యేసయ్య సాక్ష్యం ఇవ్వాలి. మనం యేసయ్యని బాధ పెట్టద్దు. మనం యేసయ్యని ప్రతిరోజు మన కార్యాల ద్వారా ఆయన్ని మళ్ళీ 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 ఆ గాయాలు మనము రేపొద్దు. మనకు తెలుసు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. హల్లెలూయా. 3 పాయింట్లు నేను చెప్పాను. మొట్టమొదటి యేసయ్య ఏదైతే చెప్పాడో, రెండవదిగా తండ్రిని కోరుకుంటున్నాడు ఏమని? క్షమించమని. మూడవదిగా వీరేమి చేయుచున్నారో వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? నన్ను బట్టి యేసయ్య బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా అనేది మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చివరిదిగా ఈ మాట ద్వారా మనకి యేసయ్య చెప్తున్న విషయం ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివి వినిపించమ్మా. అమ్మా మైక్లో చదవండి తల్లి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకునినయట సహించుచు ఒకరినొకడి క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. ఈ మాట ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రభు మనల్ని క్షమించులాగున మనం కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలమ్మా? ఒకరినొకరిని ఏం చేయాలి? క్షమించాలి. వాళ్ళు ఎన్ని తప్పిదాలు చేసినా వాళ్ళని క్షమించాలి. మీరు క్షమించని పక్షాన ఒకటే జ్ఞాపకం చేసుకోండి, నేను క్షమించకపోయినట్లయితే నా చేతులారా నేనే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటా. కాబట్టి ఒకరినొకరు మనం ఏం చేయాలి? క్షమించాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించమని యేసయ్య చెప్పినట్టు మనం కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మనకి నిజ జీవితంలో. ఎంతోమంది మనల్ని తూలన అన్నట్టు మాట్లాడతారు, అపహాస్యం చేస్తారు, హేళన చేస్తారు. ఎప్పుడు నీ బ్రతికింతేనా? ఎప్పుడు ఏడుపు బ్రతికేనా? ఎప్పుడు ఇలానే ఉంటావా? ఎప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయవా? ఎప్పుడు పిల్లల్ని మంచి స్థితిలోకి తీసుకురావా అని మనల్ని మాట్లాడుతూనే ఉంటారు. కానీ వారిని బట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా వీరిని వీరేం చేయుచున్నారో, వీరేం మాట్లాడుతున్నారో, వీరేం అపహసిస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుము. హల్లెలూయా. మన మొదటి మాట ఏంటి? అందరూ చెప్పండి గట్టిగా. వీరిని క్షమించుము. ప్రభు క్షమించులాగున నేను కూడా ప్రతి ఒక్కరిని ఏం చేస్తాను? క్షమిస్తాను. హల్లెలూయా. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, యేసయ్యా తండ్రి,
మీరు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మీరు పలికారు ప్రభువా. యా దాన్ని బట్టి తండ్రి నేను కూడా తండ్రి నన్ను హింసించు వారి కొరకు, నన్ను బాధించు వారి కొరకు, నా కన్నీరుకు కారణమైన వారి కొరకు నేను ప్రార్థిస్తాను ప్రభువా అని క్షమిస్తానయ్యా. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి ప్రభా నేను ఈరోజు వినడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను తండ్రి. విన్నప్పుడు ఒక్కొక్క మాట ద్వారా అయ్యా ఒక్కొక్క విషయం నేను తెలుసుకోవాలి ప్రభా. విన్న ఈ మాటలు నేను మర్చిపోకూడదు తండ్రి. హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి. మీ సహాయం దయచేసి నడిపించండి అయ్యా. అయ్యా రెండో మాటలోకి మేము వెళ్తుండగా తండ్రి అయ్యా మీరు బలపరచండి. రెండో మాట ద్వారా తండ్రి అయ్యా మీరు మా కొరకు తండ్రి ఏమైతే దాచించారో అవి మా అందరితో మీరు మాట్లాడి మీ సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 23:43 అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చెప్తాం అందరము, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అంటే ఏంటి? ఈ దేశానికి చెందిన వారము కాదు. పరదైసులు అంటే ఈ దేశానికి చెందిన వారు కాదు. ప్రియ సహోదరి సోదరుడా, మన పుట్టుక అంతా మన ఎదుగుదల అంతా మన భారతదేశంలో అయినప్పటికీ కూడా మనం మరణించిన తర్వాత మనము పరదైసులుగా ఈ లోకయాత్ర ముగించేసి మనం ఎక్కడ చేర్చబడతాం? పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అయితే ఈ పరదైసు గురించి ఏం మాట్లాడుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి, అట్లా ఇట్లా ఎవరు చూడద్దు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, గమనించాలి. మధ్యలో మాట్లాడుతున్నారు అక్కడక్కడ. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. దొంగలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మనకు ఈ శిక్ష తగినదే. ఒకడంటాడు, యేసు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. ఇంకొక దొంగ అంటాడు, మనకు ఈ శిక్ష తగినదే, కానీ ఈయనకి మాత్రం ఈ శిక్ష తగినది కాదు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దొంగలో మనము మార్పును చూస్తున్నాం. దొంగలో ఏం చూస్తున్నాము? మార్పు చూస్తున్నాం. దొంగలో వచ్చిన మార్పు మనం గమనించినట్లయితే మనలో కూడా కొన్ని మార్పులు రావాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దొంగ ద్వారా యేసు ఈరోజు నీతో మనతో మాట్లాడుతున్నాడు. మనం యేసు ప్రభుని నమ్మిన తర్వాత కూడా మనలో కొన్ని మార్పులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొన్ని వాటికి మనం బానిసలుగా బ్రతుకుతున్నాం. అలా బ్రతుకుతూ దేవుణ్ణి స్తుతిస్తే ఏమీ లాభం ఉండదు. నువ్వు మార్పు చెంది దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఉన్న ఒక దొంగ ఏమని చెప్తున్నారంటే, ఓ యేసు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఒకడైతే హేళన చేస్తూ ఉంటే, మరొకడు అంటాడు, యేసు నీకు ఈ శిక్ష తగినది కాదు, మాకైతే ఈ శిక్ష తగినదే. ఎందుకంటే మేము దొంగతనాలు చేశాం, హత్యలు చేశాం, నేరాలు చేశాం, ఇంకా భయంకరమైన కార్యాలు చేశాం, కాబట్టి మాకు ఈ శిక్ష తగినదే. కానీ నీకు మాత్రం ఇది తగినది కాదు. ఏ నేరము చేయకపోయినా సరే నీకేమేశారు? శిక్ష వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, చూడండి, ఒక దొంగ యేసు ఏ తప్పిదము చేయలేదని ఎంత చక్కగా ఆయన గుర్తించాడో. ఈరోజు నీవు ఆయనను వెంబడిస్తున్న నీవు కూడా నీలో కొన్ని మార్పులు రావాలి. కొన్ని దొంగ వేషాలు అంటారు కదా, అవి మనలో ఉన్నాయి. కొంతమందిలో కొన్ని అలవాట్లు పోవు. దేవుణ్ణి నమ్మినా సరే కొన్ని అలవాట్లు పోగొట్టుకోరు. వాళ్ళల్లో అలవాట్లు అవి నాటుకుపోయి ఉంటాయి. వాటిని బయటికి వాటిని మానుకోవాలని
కొంచెం ప్రయత్నాలు చేస్తారు, కానీ అది మానుకోలేక అది ఏం చేసుకుంటారు, మళ్ళా అలవాటు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక తల్లిని నేను చూశాను, నా కళ్ళతోనే నేను చూశాను. ఒకరోజు ఆమె చెప్పినది, అయ్యా నేను ఒక్కాకు మానేశానన్నది. ఏమన్నది చెప్పండి గట్టిగా. ఒక్కాకు మానేశానన్నది. సరే అని చెప్పి సరే మంచి పని చేసావమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచి ఆరోగ్యంగా ఉండు, ఇక్కడి నుంచి నువ్వు అట్లాంటి దానికి బానిసత్వం కాకుండా బాగుండు అని చెప్పాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఒక దగ్గర ప్రయాణమై వెళ్తూ ఉన్నాను. నా ముందర ఆమె నన్ను చూడలేదు, నేను ఆమెను చూస్తున్నాను. ఏమో మన విశ్వాసురాలే కదా అని చెప్పి నేను చూస్తున్నాను. ఆమె నన్ను చూడకుండా ఇక్కడి నుంచి ఒక సంచి తీసి ఆ సంచిలో చేతిలోకి తీసుకొని ఇలా ఎగిరేసి ఇట్లా నోట్లో వేస్తా. ఎవరిని చూసింది? ముందు ఏం చెప్పింది చెప్పండి గట్టిగా. గమనించండి ప్రియ సహోదరి సోదరుడా, నేను చెప్పే మాటను జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటున్నాయి. చూడము అని చెప్పి అవే చూస్తున్నాం, చెయ్యము అని చెప్పి అవే చేస్తున్నాం. ఒక దొంగలో వచ్చిన మార్పు మనలో రాకపోతే ఎలా? ఒక దొంగనే మారినప్పుడు ఒక విశ్వాసిగా నువ్వెందుకు మారలేకపోతున్నావు? ఒక దొంగ హత్యలు చేసి నేరాలు చేసి మారిన వాడు ఒక విశ్వాసిగా నువ్వెందుకు మారలేకపోతున్నావు? నిజ దేవుణ్ణి తెలుసుకొని నీవెందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు? నోటితో మాట్లాడని మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నేను మానేస్తానని బాప్తిసం తీసుకున్నావు, మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నావు. ఇవి నేను చూడనని చెప్పావు, మళ్ళా అవే దృశ్యాలు చూస్తున్నావు. ఇక్కడికి నేను వెళ్ళనని చెప్పావు, మళ్ళా అదే ప్రాంతాలకు వెళ్తున్నావు. ఈ రీతిగా నువ్వు చేస్తే నీలో మార్పు ఏది? పరదేశంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? దొంగ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. యేసు, నేడు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు అంటున్నాడు, వెంటనే ఏమన్నాడు యేసు? నీవు నాతో కూడా. చెప్పండి గట్టిగా. అక్కడ ఏం పెద్ద సమయం పట్లే. ఎందుకంటే యేసు ఆయన హృదయాన్ని చూశాడు. ఆయన హృదయంలో ఇంకా పాతవి లేవు. హల్లెలూయా. మొదటిగా చూస్తే నేను 4 విషయాలు త్వరగా చెప్తాను. మొదటి మనం చూస్తే ఈ 2వ మాటలో లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనాన్ని చదివినిపించండి. అయితే 2వ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చాలమ్మా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే భయపడవా. చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి భయపడాలి చెప్పండి? నా వైపు చూడాలి అందరూ. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడవా. ఒక దొంగ ఇంకో దొంగని అడుగుతున్నాడు, నీవు దేవునికి భయపడవా? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవునికి భయపడుతున్నారా? ఇట్లన్నా ఎట్లా ఊపండి, నోట్తో అన్నా చెప్పండి. నువ్వు దేవునికి భయపడుతున్నావా? నిజం చెప్పండి, మళ్ళా నా కళ్ళు మిమ్మల్ని చూస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నువ్వు భయపడాలి. ఎవరికి చెప్పండి? ఎవరికి భయపడాలి? మనకు ఈ శిక్ష తగినదే. ఒక దొంగ ఇతరుతో చెప్తున్నాడు, మనకు ఈ శిక్ష తగినదే. ఎందుకు అంటే మనం తప్పు చేశాం. తప్పు చేయని ఆయనను నువ్వు హేళనగా మాట్లాడకూడదు. ఆయన ఎవరు? దేవుడు అని ఎవరు గ్రహించారు? దొంగ గ్రహించారు. ఎవరు గ్రహించారు? చెప్పండి గట్టిగా. ఎవరు గ్రహించారు? దొంగ గ్రహించాడు. ఒక దొంగనే యేసును తెలుసుకొని భయపడుతూ ఉంటే, ఒక విశ్వాసిగా పొరపాట్లు చేసి కూడా, తప్పిదాలు చేసి కూడా ఇంకా ఎలా భయపడకుండా ఉన్నావు? దేవుడు చూడట్లేదులే అని అనుకుంటున్నావా? దేవుడు ఏమనలే అని అనుకుంటున్నావా? చూసినా దేవుడు ఏం చేయలే అని అనుకుంటున్నావా? దేవుడు ప్రతిదీ చూస్తా ఉన్నాడు. నీ నడవడిక,
నీ మాటలు, నువ్వు చేసే పనులు, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఎవరికి భయపడాలి? చెప్పండి గట్టిగా, పురుషులారా చెప్పండి, నువ్వు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? మరి భయపడుతున్నావా? భయపడకపోతే ఈ వాక్యం తర్వాత నీలో మార్పు రావాలి. ఈ మాట తర్వాత నీకు మార్పు రావాలి. చూడండి, గమనించండి. వెంటనే దొంగను దేవుడు పరదైసులోకి తీసుకోవడానికి కారణం ఏంటి? నా వైపు చూడాలి అందరూ. లోకంలో ఒకడు దొంగతనం చేస్తే, లేకుంటే ఒకడు హత్య చేస్తే, జాగ్రత్తగా వినాలి, ఒకడు హత్య చేస్తే వానికి కోర్టు శిక్ష విధించి ఎక్కడికి వేస్తారు? జైల్లో వేస్తారు. ఎక్కడ వేస్తారు? 1 సంవత్సరమో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో వానికి జైలు శిక్ష వేస్తారు. ఎందుకు చెప్పండి? తప్పు చేశాడు కాబట్టి, మార్పు కోసం. ఎందుకోసం? వీడు ఈ 6 సంవత్సరాల్లో ఏం కావాలి? ఒక దొంగ మార్పు చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడతా ఉంది? చెప్పండి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడతా ఉంది. వీడు జైల్లో ఉన్నాడు. చూడండి, కానీ ఇక్కడ గమనించాలి, నా వైపు చూడాలి, జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఉన్నాడు. 2 దొంగలు ఉన్నారు. కానీ వెంటనే వీడెక్కడున్నాడు? పరదైసులో ఉంటున్నాడు. ఎందుకు? లోకంలో దొంగతనాలు చేసిన వారికి, హత్యలు చేసిన వారికి అన్ని సంవత్సరాలు శిక్ష పడుతూ ఉంటే, అన్ని సంవత్సరాలు వారు మార్పు కలుగుతుందని చూస్తూ ఉంటే, యేసు ఎందుకు వెంటనే వాడిని ఎక్కడ తీసుకున్నాడు? వెంటనే ఆ దొంగను ఎక్కడ చేర్చుకున్నాడు? పరదైసులో. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే అతనిలో దేవుడు ఏం చూశాడు? మార్పు చూశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీలో కూడా దేవుడు ఏం చూడాలి? మనలో కూడా ఏం చూడాలి దేవుడు? మార్పు కలగాలంటే మొదటిగా నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? భయం ఉండాలి. ఏముండాలి? చెప్పండి గట్టిగా. మొదటిది భయం. రెండవదిగా మనం చూస్తే లూకా సువార్త 23:41 చదివి వినిపించండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే రెండవదిగా ఈ దొంగ ఏం చేశాడంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. అమ్మా తల్లులారా, నా వైపు చూడాలి. రెండవదిగా ఈ దొంగ ఏం చేశాడు? తన తప్పు తాను తెలుసుకున్నాడు. మనం చేసిన తప్పులు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలన్నా వద్దా? చెప్పండి గట్టిగా. తెలుసుకోవాలన్నా వద్దా? మరి ఏం తప్పు చేసావో తెలుసుకో. మనం చేసే తప్పులు ఏంటో తెలుసా? నా వైపు చూడాలి అందరూ. మనం చేసే తప్పులు ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమించడమే తప్పుగా మారిపోతా ఉంది. దేవుణ్ణి తెలుసుకొని కూడా పొరపాట్లు చేస్తున్నావు. ఈ తప్పులు, ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్లాంటి తప్పులు నీవు చేయకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక దొంగే మారినప్పుడు నువ్వు మార్పు చెందాలని దేవుడు ఈరోజు ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగ యేసును చూచిన వెంటనే ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపపడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. కొంతమంది తప్పులు ఒప్పుకోరు, తప్పులు ఏం చేయరు. కొంతమంది పిల్లలు దొంగతనం చేసి, లేకుంటే ఏదైనా చేసి తల్లిదండ్రుల కంట్లో పడినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొడతారు. నువ్వు ఈ తప్పు చేసావా అని అడిగి కొడతారు. వీళ్ళు కొన్నిసార్లు ఒప్పుకోరు. ఇంకా పిల్లలే ఒప్పుకోనప్పుడు పెద్దలు ఒప్పుకుంటారా? చెప్పండి. కానీ ఒప్పుకున్నోడు మాత్రం
ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడంట? పరదైస్సులో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. ఒక కుటుంబము, ఒకడే కుమారుడు, భార్య భర్త, ఒకడే కొడుకు. జాగ్రత్తగా వినండి. కుమారుడు పెద్దోడయ్యాడు, ఒకడే కొడుకు కాబట్టి ఎలా పెంచారు చెప్పండి? ఇక్కడ ఒకడే కొడుకులు ఉన్నారు, ఉన్నారా లేరా? గారంగా పెంచినారా లేదా? ఉన్నారు కొడుకులు. ఈయన కుమారులు చాలా గారవంగా పెంచుతున్నారు. రైట్, చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొడుకులు గారవంగా పెంచడంతో ఈ కొడుకు ఏం చేశాడంటే పెద్దవాడై తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినాలి. వ్యతిరేకంగా మాట్లాడుతూ తండ్రికి చాలా బాధ ఉంది. నా కుమారుడు నేను బాగా పెంచానే, వీడు మాట వినట్లేదులే అని చెప్పి చాలా బాధపడుతున్నాడు తన హృదయంలో. అట్లా బాధపడుతున్న సమయంలో జాగ్రత్తగా వినాలి. ఒకరోజు ఇంటికి కొడుకు ఈ సుపుత్రుడు ఏం చేశాడంటే తాగి ఇంటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ బాధ తండ్రి చూశాడు. అయ్యో, నా కుమారుడు చెడిపోతున్నాడు, ఇంతవరకు మాటే వినలేదు అనుకున్నాను, ఇప్పుడు ఏం చేశాడు? తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి లోపలుండి చూస్తా ఉన్నాడు. ఇంత లోపల తల్లి వచ్చి, ఎంత పని చేసినావురా నువ్వు? ఈ తల్లులు ఏం చేస్తారంటే కొడుకులు తప్పు చేసి వస్తే తండ్రి శిక్షించక ముందే మేమే ఏదో శిక్షించేస్తున్నామట్లుగా వీళ్ళు వచ్చి కవర్ చేస్తుంటారు. అక్కడ నా వైపు చూడాలి. అక్కడ తాగి వచ్చాడని చెప్పి తల్లి హితబోధ చేస్తా ఉంటే తల్లిని ఏం చేశాడంటే చూస్తూ మాట్లాడుతుందని చెప్పి, వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పి చేయి చేసుకున్నాడు. ఏం చేశాడు? లాగి చంప మీద ఒకటి కొట్టాడు. ఇది ఎవరు చూశారు? దేవుడుగా తల్లి ఎవరు చూశారు? తండ్రి చూశాడు. తండ్రి చూసిన వెంటనే తండ్రి కోపం వచ్చేసింది. ఇప్పుడు దాకా మాట వినలేదనుకున్నాను, రెండోది ఇప్పుడు దాకా మాట వినలేదు, రెండోది తాగి వచ్చాడు, మూడోది ఏం చేశాడు? కొట్టాడు. ఇంత లోపల తండ్రికి కోపం వచ్చి అంతవరకు కోపాన్ని అదుపు చేసుకొని బాగా అట్లా ఇట్లా ఉన్నాడు. కానీ ఇంకా కోపాన్ని అదుపు చేసుకోలేక ఇంట్లోకి పోయి ఒక గన్ను తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? తీసుకొని వచ్చి, ఏయ్ నువ్వు అమ్మనే కొడతావురా అని చెప్పి వేసి ఒక్కసారి కాల్చాడు. ఈ లోపల తల్లి ఉండబట్టలేక కొడుకుకు తగలాల్సిన బుల్లెట్ ఎవరికి తగిలింది? తల్లికి. తగలడంతోనే అలా కుప్పగూలిపోయింది. తండ్రి ఆశ్చర్యంలో ఉన్నాడు. కొడుకు ఇదంతా చూసి తాగిందంతా కొడుకు ఏమైపోయింది? చెప్పండి గట్టిగా. తాగిందంతా కొడుకు దిగిపోయింది. ఈ సమయంలో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని లేపుతున్నాడు. అమ్మాలే 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 అని లేపుతా ఉన్నాడు. లేపుతున్న సమయంలో ఇంత లోపల తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంత లోపల ఎవరు వచ్చారు? తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకవైపు తండ్రి, ఒకవైపు కుమారుడు కూర్చొని ఈ తల్లిని ఏం చేస్తున్నారంటే లేపమని అడుగుతున్నాడు. లేమ్మా అని ఏడుస్తున్నాడు కుమారుడు. ఆ పక్క తండ్రి, అమ్మా నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్న పాటన ఇలా అయిపోయింది, క్షమించి లే అని చెప్పి అలా లేపుతున్నారు. ఆమె కొంతసేపటికి మెలకు వచ్చింది. ఇంకా ఆమె ప్రాణాలు కోల్పోలే. ఆ సమయంలో తన కుమారుడి చేయి తీసుకొని ఎవరి చేతిలో పెట్టింది? తండ్రి చేతిలో పెట్టింది. ఎవరి చేతిలో పెట్టింది? పెట్టి చనిపోయింది. చనిపోతానే అప్పుడు వరకు తాగుతున్న కుమారుడు, అప్పుడు వరకు ఎదిరించి మాట్లాడుతున్న కుమారుడు, అప్పుడు వరకు చేయి చేసుకున్న కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నన్ను క్షమించు. తండ్రి నన్ను ఏం చేయమన్నాడు? చెప్పండి గట్టిగా. ఏమని అడుగుతున్నాడు? పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడు? కన్నీరు గార్చి ఏడుస్తున్నాడు. ఇక్కడ కూడా
ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూసి యేసు యేసు నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాడు. క్షమించమని అడుగుతున్న సమయంలో, అయ్యా నీవు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న సమయంలో యేసు వాని హృదయాన్ని చూశాడు. యేసు వాని రూపాన్ని చూడలేదు. యేసు ఆ దొంగ ముఖాన్ని చూడలేదు. యేసు నేరుగా ఏం చూస్తున్నాడంటే ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయంలో యేసుకు ఆయన హృదయంలో ఏం కనిపిస్తుందంటే పశ్చాత్తాపం కల్పిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మనం కూడా ఏదో ఒక విషయంలో పొరపాట్లు చేశాం, ఏదో ఒక విషయంలో తప్పులు చేశాం, ఏదో ఒక విషయంలో అబద్ధాలు ఆడాం, ఏదో ఒక విషయంలో దేవుడిని మోసం చేశాం. అయితే ఈరోజు నీవు పరదేశంలో ఉండాలి అంటే నీ హృదయంలో కూడా ఏం కనిపించాలి? పశ్చాత్తాపం. ఏం కనిపించాలి? చెప్పండి గట్టిగా. మొదటిగా దొంగ భయపడుతున్నాడు. రెండవదిగా దొంగ హృదయంలో ఏం కనిపిస్తూ ఉంది? పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంది. మూడవదిగా త్వరగా చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ యేసును చూసిన వెంటనే ఆయన ఏమనుకున్నాడంటే ఆ దొంగ యేసు రక్షకుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చెప్పండి గట్టిగా. యేసును చూస్తానే దొంగ ఏమనుకున్నాడు? రక్షకుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా వైపు చూడండి, నా వైపు చూడాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ శిక్ష వేశారు దొంగకి. లోకంలో ఉన్నవారందరి దొంగకి ఏమి వేశారు? శిక్ష వేశారు, మరణ శిక్ష వేసేసారు. కానీ మరణం నుంచి తప్పించబడాలంటే లోకంలో ఎవరి వల్ల కాదు. లోకంలో ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. ఆ సమయంలో ఆయన యేసును చూసి ఏమంటున్నాడో తెలుసా? యేసు నన్ను రక్షించు, యేసు నన్ను రక్షించు. చెప్పండి అందరూ, యేసు నన్ను రక్షించు. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎవరన్నారు? ఎవరన్నారు? పేతురు మునిగిపోతూ ఏమన్నాడు? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. ఏమన్నాడు? పురుషులారా చెప్పండి, ఏమన్నాడు పేతురు మునిగిపోతూ? యేసు నన్ను. వెంటనే యేసు ఏం చేశాడు? ఆ చేయి పట్టుకొని పైకి లేపాడు. రక్షించాడా లేదా? రక్షించాడా లేదా? యేసు ఈరోజు నిన్ను కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మొదటిగా నువ్వు దేవునికి భయపడాలి. రెండవదిగా నీ హృదయంలో పశ్చాత్తాపం కనిపించాలి. మూడవదిగా రక్షకుడుగా నీవు స్వీకరించాలి. దేవుని రక్షకుడిగా స్వీకరించాలి. ఒక దొంగలోనే ఇన్ని మార్పులు వచ్చినప్పుడు నీలో ఎన్ని మార్పులు కలగాలి? నీలో ఒక విశ్వాసివు. నువ్వు ఒక విశ్వాసి ఉండి ఒక దొంగలాగా తప్పులు నువ్వు చేయకూడదు. మాటికి తప్పులు చేయొద్దు, మాటికి పొరపాట్లు చేయొద్దు, మాటికి అబద్ధాలు ఆడొద్దు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయొద్దు. నువ్వు ఒక విశ్వాసీవు, నువ్వు ఒక బాప్తిసం తీసుకొని ఎన్నికైన వాడువు, నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెవు. అలాంటి తప్పులు నువ్వు చేయొద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూచి దొంగ ఏమనుకున్నాడంటే, ఒక దొంగ ఏమనుకున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేస్తా ఉన్నాడు. ఒక దొంగ యేసు ప్రభు అవమానపరుస్తా ఉన్నాడు. కానీ ఇంకో దొంగ యేసును చూసి ఏమనుకున్నాడంటే, ఈయన మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు, ఈయన మాత్రమే మనల్ని రక్షించగలుగుతాడు, ఇంకా ఎవ్వరు రక్షించలేరని చెప్పి ఈయన ఎవరి వైపు చూస్తున్నాడు? యేసు వైపు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏ విషయంలోనైనా సరే, ఏ బలహీన పరిస్థితులైనా సరే, ఏ ఇబ్బంది పరిస్థితులైనా సరే, నువ్వు కూడా ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఒక విశ్వాసిగా నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మొదటిగా దొంగ ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఎవరికి భయపడతా ఉన్నాడు? చెప్పండి గట్టిగా, ఎవరికి భయపడతా ఉన్నాడు? రెండవదిగా దొంగ హృదయంలో ఏం కనిపిస్తా ఉంది?
మార్పు కనిపిస్తాం. నీ హృదయంలో ఏం కనిపించాలి? కొంతమంది నేను మాట్లాడే ఇంకా ఇంటికి పోయేంత వరకు నోరు తెరిచాను. నేను నోర్లు. నీలో కూడా ఏం కనిపించాలి? చెప్పండి గట్టిగా. మార్పు కనిపించాలి. యేసును చూచినప్పుడు, మూడవదిగా దొంగ యేసును చూచినప్పుడు నన్ను రక్షించువాడు ఈయనే, ఈయన తప్ప ఎవరు నన్ను రక్షించలేరు. నాలుగవదిగా చివరిగా లూకా సువార్త 23:42 ఒకసారి వినిపించండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా యేసును చూసిన వెంటనే ఈయన ఏమనుకున్నాడంటే, నా వైపు చూడాలి అందరూ, దొంగ ఏమనుకున్నాడంటే, యేసు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకున్నాడు? యేసుకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను ఉండాలనుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది యేసు రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నారు? అందరు ఎత్తుతున్నారు. అందరూ ఉండాలంటే ఈ 4 ఉండాలా? అయ్యమ్మ లేదయ్యా, అవన్నీ మార్పు నా వల్ల కాదయ్యా. అప్పుడు అంటే పొరపాటున ఎట్నో మారిపోయి తీసుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ మారాలంటే నా వల్ల. అమ్మ అయ్యా, ఏంది నువ్వు అంత పెద్ద మాటలు చెప్తాను? నువ్వు పరదైస్సులో ఉండాలంటే నీలో ఈ మార్పులు ఉండాలి. దొంగ చూడండి, ఒక దొంగ ఆలోచన చేస్తున్నాడు, యేసు రాజ్యంలో నేను ఉండాలి అంటే. యేసును ఈ దొంగ ఎంత నమ్మినాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత నమ్మాడు. ఒక దొంగ హేళన చేస్తుంటే ఇంకో దొంగ ఎంత నమ్ముతున్నాడు. నీ రాజ్యంలో నేను ఉండాలయ్యా అని అడుగుతానే. యేసు వెంటనే, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? చెప్పండి గట్టిగా. ఎక్కడుంటావు? చెప్పండి అందరు గట్టిగా. మనం కూడా దొంగలమే. ఇప్పుడు యేసు మనల్ని వైపు చూశాడు. నీలో మార్పు కనిపించింది. నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. పరదైస్సులో నువ్వు ఉండాలి. పరదైస్సులో ఉందాం మనమందరం. ఎక్కడ ఉండాలి? చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలి? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత నమ్ముతున్నాడు. ఒక దొంగే నమ్మినప్పుడు మనం కూడా ఎవరిని నమ్మాలి? చెప్పండి గట్టిగా. ఒక దొంగలో ఇన్ని మార్పులు వచ్చాయి, మనలో కూడా ఏం రావాలి? యేసు మనల్ని చూసినప్పుడు మనలో కూడా ఏం కనిపించాలి? ఒకప్పుడు ఈమె భయంకరంగా మాట్లాడేదయ్యా, ఇప్పుడు మారింది. ముందులాగా ఈమె మాట్లాడట్లేదు. ఒకప్పుడు ఈమె నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేది, ఇప్పుడు ఆ అబద్ధాలు చెప్పట్లేదు. నిజానికి కట్టుబడి ఉన్నది, నీతిగా జీవించాలని కోరుకున్నది. ఒకప్పుడు ఈయన మోసం చేసేవాడయ్యా, ఇప్పుడు మోసం చేయట్లేదయ్యా, మోసాన్ని మానుకున్నాడయ్యా. ఒకప్పుడు ఈయన తాగేవాడు, తూలేవాడు, ఎంత భయంకరంగా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు వాటినన్నిటిని ఏం చేసుకున్నాడు? మానుకున్నాడు. ఎంత గొప్ప మార్పు వచ్చిందయ్యా ఇప్పుడు వీళ్ళల్లో, ఎంత మార్పు వచ్చింది. ఈ మార్పును బట్టి వీళ్ళందరినీ నేను ఎక్కడికి తీసుకుపోతాను? పరదైస్సులోకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎక్కడ చేర్చబడాలి? మనలో కూడా ఏం రావాలి? మార్పు రావాలి. ఏం రావాలి? మొదటి మాట ఏంటిది? రెండవ మాట ఏంటిది? నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఉందామా పరదేశంలో? మనమందరం పరలోక రాజ్యంకి వెళ్దామా వద్దా? చెప్పండి గట్టిగా. రైట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం. ఎక్కడ మోకరించిన వాళ్ళు అక్కడే అదే రీతిగా మోకరించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నీ కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని
అయ్యా ఇంతవరకు 2 మాటలు మాకు వివరించారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, మాతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న విశ్వాసులతో మీరు మాట్లాడండి యేసయ్యా. అయ్యా వీరిని కనికరించండి అయ్యా, వీరితో ఉండండి యేసయ్యా. వీళ్ళల్లో గొప్ప మార్పు రావాలి తండ్రి. అయ్యా ఒక దొంగలో మార్పు వచ్చినప్పుడు అయ్యా విశ్వాసుల్లో మార్పు రావాలి తండ్రి. అయ్యా స్తోత్రం నాయన. ఇంకా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు తండ్రి. అయ్యా విశ్వాసులుగా ఉండి కొన్ని పొరపాట్లు చేయడం ఇది పెద్ద తప్పు, నేరము తండ్రి నీ దృష్టిలో. అయ్యా ఇలాంటి తప్పులు చేయకూడదు తండ్రి. అయ్యా వీళ్ళ మాట అవునంటే అవును, అయ్యా కాదంటే కాదులాగా ఉండాలి తండ్రి. అయ్యా ప్రభు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే తండ్రి నాలో మార్పు రావాలని ఎవరైతే నోరు తెరిచి ప్రార్థిస్తున్నారో వాళ్ళల్లో ప్రభు మీ మార్పును కలగచేయండి తండ్రి. ప్రతి కీడులు ఆటంకాలు దూరపరచండి అయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ప్రతి కీడులు ఆటంకాలు దూరపరచండి తండ్రి. మీరే మాట్లాడమని కోరుచున్నాం. ఇంకా ప్రభు స్తోత్రం నాయన. అయ్యా ప్రభు ఇంకా మాటలు ఉన్నాయి తండ్రి, వాటిని కూడా తెలుసుకుంటూ తండ్రి చక్కగా ముందుకు సాగే కృపా భాగ్యాన్ని కలగచేసి దీవించి నడిపించమని అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2